మెదక్ జిల్లా రామాయంపేట ఆర్యవైశ్య మహాసభ వినాయక నవరాత్రుల 75వ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఆర్యవైశ్య మహిళా పట్టణ అధ్యక్షురాలు ఎన్శెట్టి శ్రీవాణి, ఆర్యవైశ్య మహిళా ప్రధాన కార్యదర్శి బొమ్మెర్ల లావణ్యల ఆధ్వర్యంలో నేడు ఆర్యవైశ్య పిల్లల చేత మట్టి వినాయకుల తయారీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం సనాతన ధర్మం పట్ల పిల్లలకు అవగాహన కల్పించే, పిల్లలకు మనం నేర్పించే విధానం పట్ల ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే వారికి సనాతన ధర్మం పట్ల అవగాహన వస్తుందని వారు పేర్కొన్నారు. టీఎస్జీ న్యూస్, రామాయంపేట. మంగళమణి పాడరే మనగణనాదులకు జయ మంగళమణి పాడరే మనగణనాదులకు ముచ్చటతోను మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మనగణనాదులకు జయ మంగళమణి. రామాయంపేట తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు. రామాయంపేటలో వినాయక నవరాత్రులు గత 75 సంవత్సరాలుగా నిర్విరామంగా జరుపుకుంటున్నాము. ఈసారి వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు పిల్లలందరి చేత మట్టి వినాయకుల తయారీ చేయించడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం పురుషులందరికీ కూడా కొన్ని ఎంటర్టైన్మెంట్ గేమ్స్, పిల్లలందరికీ కూడా కొన్ని గేమ్స్ పెట్టడం జరుగుతుంది. దీనిలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నాం. జై గణేష్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు ఆదివారం రోజున పిల్లలందరికీ ఆర్యవైశ్య సంఘం నుంచి వినాయకుల తయారు చేయడం ప్రోగ్రాం పెట్టడం జరిగింది. చాలామంది పిల్లలు పాల్గొని వినాయకులు తయారు చేస్తున్నారు. అదేవిధంగా రాత్రికి మహిళలకు, పురుషులకు పెద్ద మొత్తంలో ప్రోగ్రాం జరుగుతున్నాయి. పూజలు కూడా ప్రొద్దున ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు చాలా పెద్ద మొత్తంలో జరుగుతున్నాయి. చాలామంది వస్తున్నారు. ఇంకా ముందు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, లలితాపాలయం, హనుమాన్ చాలీసా ప్రోగ్రామ్స్ చాలా చేయడం జరిగింది. జై వాసవి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా రామాయంపేటలో వైశ్య సంఘం నుంచి గత 75 సంవత్సరాల నుంచి వినాయక నవరాత్రోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము. ఒక సంవత్సరం కంటే ఇంకో సంవత్సరం జరుపుకుంటున్నాము. అందరూ కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు. దీనిలో భాగంగానే ఈరోజు మట్టి వినాయకుడిని పిల్లలతో చేయించడం జరుగుతుంది. దీని ద్వారా పిల్లలకి గణపతిని ఎలా చేయాలని అవగాహన కలుగుతుంది. హిందుత్వం పట్ల వాళ్ళకి మంచి అవగాహన వస్తుంది. పిల్లలు ఎంతో ఆడుకుంటారు, కానీ వాళ్ళలో ఉన్న కళ ఏంటి అనేది పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మట్టితో ఆడుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. పార్టిసిపేట్ చేస్తున్నాను. ధన్యవాదాలు. మరి పిల్లలకు నైపుణ్య శిక్షణ పట్ల గణపతిని ఎలా ఎంత టైంలో వీళ్ళకి శిక్షణ ఇచ్చినట్టే కూడా వాళ్ళకి కొంచెం నైపుణ్యత పెరుగుతుంది. మరి పిల్లలకు ఇప్పటి నుంచే సనాతన ధర్మం పట్ల ఆసక్తి ఉండేటట్లు మనం కూడా నేర్పించినట్లయితే కూడా బాగుంటుంది. మరియు ఈ వజ్రోత్సవ భాగంగా మనం ఘనంగా జరుపుకుంటున్నాం. మరి మనము ఆర్యవైశ్య సంఘం సమక్షంలో కూడా కన్యకా పరమేశ్వరికి కూడా మనం నిలుపుకున్నాం భక్తి శ్రద్ధలతో. మరి రేపు